యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరంగా నిలిచినట్లు మీరు గోడలో నున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా, మీరు నమ్మదగని సోదెగాని రైతిరి గదా. దేవుడి వాక్యం దీవించి ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపా ప్రేమ మన దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానం బట్టి బాధింపబడిన కొరకుల రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిలో చదవన లేఖనం ఆశించి వినిచి మా అందరి జీవితాలు మీరు ఫలించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, చాలదగిన దేవుడు, వాక్యంలో వాక్శుద్ధం మీరు మార్చండి. ఆయన వాక్యం బయట వెళ్ళించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి. దేవా, వాక్యమే మా జీవితానికి నా ప్రభా వెలుగునిచ్చేదని నా ప్రభా, మీ జీవ మార్గంలో, వెలుగు మార్గంలో, సత్య మార్గంలో, నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, నీ చిత్తానుసారమైన మార్గంలో మేము నడవడానికి మా ఆత్మలను మనసును ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అట్టి కృపను మాకు ఇస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా నడవడానికి మీ కృపను దాయిచ్చని రాక మీరు మాకు నాతని దేవా నా ప్రభా ముందును వెనకను ఆవరించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. మా ముందుండి మెత్తగా ఉన్న స్థలంలో సరళం చేస్తున్న దేవా స్తోత్రం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నూతనంగా మీరు పంపే ప్రతి ఒక్క ఆశను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా మా తల్లి ప్రతి గర్భిణీ స్త్రీకి శుద్ధమైన కోసం మీరు ఇస్తున్నారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డలు మీ జ్ఞానాత్మతో నింపుతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. బాల్య వయసులోనే సృష్టికర్త నేను జ్ఞాపకం చేసుకుని దేవా వారు నేర్చుకున్న లేఖన భాగాలు వారి జీవితానికి నా ప్రభా ఆధ్యాత్మిక విలువను పెంచడానికి మీ కృపాను దాయించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ రాత్రి కాల సమయమందు మీరు ఆత్మలో ప్రేరేపింపజేసి నడిపించే ప్రతి ఒక్కరిని దేవా మీరు బలపరిచి స్థిరపరచమని, అబద్ధ బోధకు నుంచి, అబద్ధ ప్రవక్త నుంచి, అబద్ధ లేక దేవ శక్తుల నుంచి, అబద్ధము అతని సహవాసాల నుంచి విడిపించమని మమ్మను ఆత్మను మీ చేతకే సమర్పిస్తున్నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేదా అవివేక ప్రవక్తలకు శ్రమ. ఏంటి చెప్పండి, అందరూ చెప్పారా? అవివేక ప్రవక్తలకు ఏంటంట? శ్రమ. తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అవివేక ఇంతకు ముందు మనం అవివేక యాచకుల గురించి మనం చూసుకున్నాం. అంటే అవివేక ప్రవక్తలైనా, అవివేక యాచకులైనా, అవివేకులైనటువంటి అధికారులైనా, లేదా అవివేకపు తల్లులు, అవివేకపు తండ్రులు, ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటే వివేకం కలిగి ఉండాలి. వాళ్ళు ప్రవక్తలైనా దేవుని యొక్క వివేకం, లోకానుసారమైన వివేకం కాదు, ఆత్మ సంబంధమైన వివేకం మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. కింగ్ సొలొమోను దేవుని జ్ఞాన వివేకమును దయచేయమని చెప్పాడు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని, వివేకాన్ని అడగలేదు. కింగ్ సొలొమోను ఏమడిగినాడు అంటే, ఆయన ఈ ప్రజల్ని ఏలడానికి నాకు కావాల్సిన జ్ఞానం ఏమంటే దేవుడు సరే అన్నాడు. అంతకంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఇస్తాడు, అడిగినా అడగకపోయినా ఆసక్తి ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాస
అంటే ఏదో మనకున్న ఇచ్చిపుచ్చుకునే కాదు ప్రేమ అంటే. కానీ ప్రేమ అంటేనే వాక్యం. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. కాబట్టి ప్రేమ అంటే వాక్యమే. ప్రేమ అయినటువంటి ఈ వాక్యము మనం కలిగి ఉండాలి అంటాడు. తర్వాత ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, ప్రవచన వరమును విశేషంగా అపేక్షించుడి. ఎంత తేడా! 3 ఉన్నాయి అలా. ముందు ప్రేమ కలిగి ఉండుడే అన్నాడు. అంటే వాక్యము వినాలి, చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారం నడిచి అప్పుడు చెప్పాలి వాక్యం. ఇప్పుడు ఈ యాజకులు అనేవాళ్ళు, ఈ అధికారులు అనేవాళ్ళు, లేదా ఈ అవివేక ప్రవక్తలు ఏంటంటే వాళ్ళు వాక్యం చదువుతారు కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించరు. లేదా ఒకవేళ గ్రహించినా ఆ ప్రకారం నడవరు. ఆ ప్రకారం నడవకుండా చెప్పే వాళ్ళే అవివేక ప్రవక్తలు. అందుకే హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ప్రవక్త ప్రవచన రూపకంగా బాధతో వేదనతో మాట్లాడతారు. చదవండి. 4:6. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. అది నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు అంటే వాళ్ళకు జ్ఞానం లేదంటే ఉంది. ఏ జ్ఞానం ఉంది? PhD చేసినాడు, డాక్టరేట్ చేసినాడు, ఇంకా ఏమేమి ఎన్ని ఉన్నాయో తత్వ జ్ఞానము, మరి యొక్క విద్య సంబంధమైనటువంటి ఖగోళ శాస్త్ర విద్య నేర్చుకుని ఉండొచ్చు, తార్కిక జ్ఞానం నేర్చుకుని ఉండొచ్చు, భూలోక సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. అందుకే దయ్యముల జ్ఞానముందు, దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. వీళ్ళకు ఏ జ్ఞానం లేదు అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. అందుకనే ఇక్కడ నా జనులు అంటున్నారు. దేవుని పిల్లలమైతే మనము దేవుని జ్ఞానాన్ని మనం ఆసక్తితో అపేక్షించాలి. అపేక్ష, ఆ జ్ఞానం కోసమే మనం తాహతపడాలి. ఈ లోక సంబంధమైన చదువు ముఖ్యమే, కానీ చదువు కంటే ముఖ్యంగా చాలా మంది పుస్తక పురుగులు ఉన్నారు, వాక్యం నిర్లక్ష్యం చేస్తారు. చేయకూడదు. వాక్యమే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం. మీకున్న భార్య భక్తుల కంటే, మీకున్న ఆస్తి పాస్తుల కంటే, మీకున్నది ఏదైనా ఉండాలి. వాటన్నిటికంటే జ్ఞానము ఉంటే మన జీవితాల్లో ఇహ పరములలో మనం ఆశీర్వాదాలు పొందుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సొలొమోనుకు అంత ఐశ్వర్యం ఉన్నా కూడా దేవునికి ఇష్టడుగా లేకుండానే చనిపోయాడు. బాధపడ్డాడు తండ్రి అయిన దేవుడు. ఈ లోక సంబంధమైన దయ్యముల జ్ఞానం ఉండి ఆయన కామాతురతులు కలవాడై దేవుని యొక్క మరి భార్యలు ఎలా చెప్పితే అలాగే విన్నాడు. ఆ భార్యలంతా కూడా అవివేకపు స్త్రీలు. వివేకం స్త్రీలు కాదు. వివేకపు స్త్రీలైతే దేవునికి భయపడి లోబడతారు. దేవుని ఎందుకు భయభక్తి గల విషయాన్ని వాళ్ళు బోధిస్తున్నారు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భర్తలకు కూడా. భర్తలు రైట్ వేలో వాళ్ళు నడిపించే వారిగా ఉంటారు. అందుకే ఆ సుందరమైన స్త్రీ అయినా కూడా ఆమె జ్ఞానం లేకపోతే కందిముకున్న బంగారు కమ్మి వెంటది అన్నారు. ఆమె ఎంత అందవద్దైనా అందగత్తైనా ఏం ప్రయోజనం ఉండదు. అందుకే అంటాడు ఇక్కడ అవివేక ప్రవక్తలు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని పేరు చెప్పుకొని దేవుని నామం పేద అబద్ధాలు, అన్ని అబద్ధాలే. మనం కూడా ఒకవేళ అబద్ధమాడు పెదవి యెహోవాకి ఏంటి? మన మాట అవునంటే అవును, కాదని కాదు, అంతే ఉండాలి. ఈ రోజు ఒక మాట, ఇంకొక రోజు ఇంకొక మాట మాట్లాడకూడదు. ఇక్కడ వీళ్ళు చేసింది అదే. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగూ చెప్పుకో. ఇక్కడ దేవునికి విరోధంగా, దేవుని యొక్క ప్రజలకు విరోధంగా, దేవుని ప్రవక్తలకు విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. యెహెజ్కేలు ఏమంటున్నాడు? మీరు దేవుని యందు భయభక్తి కలిగి మీ ప్రవర్తన సరిదిద్దుకోండి, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది అని యెహెజ్కేలు చెప్తే వీళ్ళేమంటారు? ఏం కాదు, దేవుడు చాలా ప్రేమగల తండ్రి, కనికరం గల తండ్రి, దయగల తండ్రి, కృపగల తండ్రి, నాకేం రావు. ఇలాగ చెప్పడము అంటే వాళ్ళని తాము మోసపరుచుకొని వేరే వాళ్ళని కూడా మోసపరుచుకున్నారు. అక్కడ సమాధానం లేకపోయినా సమాధానం అని చెప్పేవారు అనింది. 10వ వచనం చదవండి. సమాధానం ఏమీ లేకపోయినను వాళ్ళు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు. సమాధానం లేకపోయినా. ఇప్పుడు ఒక దైవజనుడు ఏ ఇంటికైనా ప్రార్థన చేయడానికి వెళ్తే, క్రిస్మస్ అప్పుడు కానీ ఎప్పుడైనా దైవజనులు వస్తారు కదా మన ఇంటికి, వచ్చినప్పుడు ఖచ్చితంగా దైవజనుడు ఏం చెప్పాలి అంటే, ఇదిగో మీ పిల్లలు ఆత్మీయంగా లేరు, ఇదిగో మీ పిల్లల ఈ లోకం ఉంది,
ఖచ్చితంగా చెప్పాలి 100%. కానీ చెప్తారా? చెప్పాలి. చెప్తే కానుకలు ఇవ్వాలి. అలాగనే సంఘంలో కూడా ఎంతో మంది వాళ్ళతో కలుస్తున్నప్పుడు ఇదిగో మీ ప్రవర్తనలో ఉన్నావు, ఈ ప్రవర్తన నుంచి నువ్వు విడుదల పొందు, ఈ ప్రవర్తన దిద్దుకొని నా ఇంటి దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చో అని చెప్పాలి. ఎందుకంటే దుష్టులు ఆలోచించప్పుడు నడవద్దు, కూర్చోవద్దని ఉంది కదా వాక్యంలో. మరి వాళ్ళతో కూర్చోకూడదు, నడవకూడదు, వాళ్ళతో పాటు మరి సహవాసం చేయకూడదు. ఇవన్నీ తెలిసి కూడా ఈ యొక్క దైవజనులు అనేవాళ్ళు వాళ్ళతోనే సహవాసం చేస్తారు. దొంగలతోనే పొత్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు. వాళ్ళ ఇంట్లో దేవునికి విరోధంగా ఉండే వాళ్ళకు ఇంట్లో సమాధానం ఉండదు. దేవునికి విరోధంగా చండాలమైన పనులు చేసే వాళ్ళకు సమాధానం ఉండదు. ఇదిగో మీరు చేసే పనులకు దేవుడి ఉగ్రత వస్తుంది, మీరు నరకానికి పోతారు ఖచ్చితంగా, మీ బ్రతుకులు సరి చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళు అంటారు మనం శపిస్తారా అంటారు. మేము శాపం కాదు, వాక్యం ఇలా ఉంది చెప్తున్నాము అని చెప్పాలి. నేను చెప్పేది మీకు శాపాలా కనపడుతుందా? మీ బతుకులు సరి చేయడానికి, మిమ్మల్ని గద్దించి హెచ్చరిక చేయడానికి దేవుని దగ్గర నుంచి చెప్పేటటువంటి మాట ఇది. కానీ వాళ్ళకేం కావాలంటే వాళ్ళ పాపాలను సమర్థించే బోధకులు కావాలి. ఏం పర్వాలేదులే, మానవులు ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేదన్నాడు కదా దేవుడు. ఇలాంటి బోధన చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఒకరు ఆధ్యాత్మికంగా పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడి మాట్లాడుతుంటే ఒక బోధకుడేమో ఎక్కువ మీరు భాషలతో మాట్లాడండి, దేవునితో మాట్లాడినట్టు అది ఆత్మలో అభివృద్ధి పొందాలని ఒక దైవజనుడు చెప్తే, ఇంకొక దైవజనుడు ఏం చెప్తాడు, ఎక్కడ మాట్లాడాలా భాషతో మాట్లాడకూడదు, అదేం పరిశుద్ధ ఆత్మ అని ఇంకొక దైవజనుడు చెప్తాడు. మరి భాషతో మాట్లాడకూడదా? మీరు చెప్పాలా? గట్టి చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? కాకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి. నేను వ్యక్తిగతంగా ఎంతసేపైనా మాట్లాడచ్చు. ఒకవేళ సంఘంలో భాషతో వచ్చినా వెంటనే దాన్ని తెలుగులో మళ్ళీ మనం తర్జుమా చేసి చెప్పాలి. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళంటే ఇంగ్లీష్లో, అక్కడ తమిళ వాళ్ళంటే తమిళంలో, అలాగా తర్జుమా చేయనటువంటిది వస్తే నువ్వు అవసరం లేదు అక్కడ చెప్పడం. నీ మటుకు నువ్వు మాట్లాడుకోనుంది, ఇలా భాషతో మాట్లాడకూడదు అనేవాళ్ళు తప్పుడు బోధన చేసేవారు. తర్వాత ఇంకొక ఏమంటారు అంటే దేవుడి యొక్క భూమిలో ప్రభావం ఉంది, వస్త్రంలో ప్రభావం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన చూపులో ప్రభావం ఉంది, ఆయన చేతుల ప్రభావం ఉంది అని ఒక దైవజనుడు బోధిస్తారు. ఇంకొక దైవజనుడు ఏం బోధిస్తారు, నేను యూట్యూబ్ లో విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగేం లేదు, కచ్చివులు అమ్మకూడదు, అది తప్పే. కానీ యేసయ్య చెంగు పుట్టినప్పుడు ఆమె స్వస్థత పొందిందా లేదా? పొందింది. మరి స్వస్థత పొందినప్పుడు ఎలా పొందింది ఆమె? ఇంకా ప్రభావం ఆయనలో నుంచి దేనిలో పోతుంది? వస్త్రంలో నుంచి ఆమెలో పోయింది. ఎందుకు అంటే ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు, కచ్చివులో ప్రభావం లేదు, యేసయ్యలో ప్రభావం ఉంది. కాబట్టి కచ్చివులు అంటే మూఢనమ్మకాలతో కచ్చివులు కొని వాడమని నేను చెప్పడం లేదు. కానీ ఒకవేళ ప్రార్థించి ఏదైనా ఒక వస్త్రం ఇస్తే దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దానిపైననే మనం నమ్మిక ఉంచకూడదు, దేవునిలో నమ్మిక ఉంచాలి. అలాగనే నూనెలు అమ్మకూడదు. అలాగే ఒక నూనె బాటలు తెస్తే ప్రార్థన చేసి ఇవ్వచ్చు, దాంట్లో తప్పలేదు. ఒకవేళ హోలీ వాటర్ ఒక అతను నీళ్లు చల్లుతున్నాడు, మరి పడిపోతున్నారు, నేను చూస్తున్నాను నేను, అలాంటివి చేయకూడదు. నీళ్ళు చల్లితే పడిపోవడం ఏంటి, దాంట్లో ఏదో కలుపుకుంటారు వాడు. ఇలాంటి తప్పుడు బోధలు ఇవన్నీ ప్రవక్తలకు శ్రమ అంటున్నాం. అలాంటి వాళ్ళు చాలా హైలైట్ అయిపోయి డౌన్ అయిపోతారు. ఎక్కడ ఖచ్చితంగా ఎక్కడోసారి పడిపోయే వాళ్ళగా ఉంటారు. దేవుడు యొక్క ఉగ్రత వాళ్ళపైన ఉంటుంది. ఎందుకంటే వస్త్రంలో ఏం లేదు అని ఆ బోధకుడు చెప్తున్నాడు. కర్చీపులో ఏం లేదు, ఆ కర్చీపులో మీరు ఎందుకు కొంటున్నారు అని, ఎందుకు కొనకూడదు అని చెప్పాలి అంతే. కానీ వస్త్రంలో లేదు, యేసయ్యలోనే ప్రభావం ఉంది అన్నారు, అది తప్పు. యేసయ్యలోనే ఉంది ఖచ్చితంగా, కానీ యేసయ్య ప్రభావంనే వస్త్రంగా ధరించడం ఉందా లేదా? ఉందా? 93వ కీర్తన 93. పరిశుద్ధతను ప్రభావమును వస్త్రంనే ఆయన ధరిస్తాడు. చివరి వచ్చి చదవండి. పరిశుద్ధతయే నీ మందిరం, అది ఆ వస్త్రమే, ఆయన వస్త్రమే పరిశుద్ధత. ఇంకొక గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు అని రాయబడింది. ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే వ్యాపారపు విధానంలో మనం చేయకూడదు. వాళ్ళు ఏదైనా తెచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి ఇవ్వడంలో తప్పు లేదు. అంత మాత్రాన అదే దేవుడని అనుకోకూడదు. ఆ కచ్చివే దేవుడు, ఆ నూనెనే దేవుడు, లేకపోతే ఆ పండే దేవుడు
అంజూరముల ద్వారా లేయా ఇచ్చినందుకు రాహేలుకు గర్భఫలం వచ్చిందని అంజూర పండ్లను అరటి పండ్లను ఇస్తున్నారు. అలా చెప్పకూడదు. మేము అంజూర పండ్లు ఇస్తారండి మీకు పిల్లలు అవుతారు, అరటి పండు ఇస్తారండి పిల్లలు అవుతారు చెప్పకూడదు. యేసే నామంలోనే గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అది చెప్పాలి. ఈ అంజూర పండ్లు ఇచ్చే తప్పుడు పోదా, అరటి పండు ఇచ్చే తప్పుడు పోదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఫలాన్ని చోటుకి పోతే మగపిల్లలు పుట్టారు అంట. చూడండి, అక్కడికి పోతే మగపిల్లలు ఆ దైవచనుడు దగ్గరికి వెళ్తే మగపిల్లలు, ఇది కూడా తప్పే. దైవచనుడు మగపిల్లలు ఇచ్చేదేంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి తప్పుడు బోధన మనం ఖండించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఇక్కడ ఇలాగా చేసేటటువంటి వాళ్ళందరికీ శ్రమ ఒక్క రోజు, ఈ రోజు వాళ్ళ హైలైట్ కావచ్చు, కానీ ఒక్క రోజు దేవుడు ఖచ్చితంగా గర్విస్తాడు. అందుకని ఇక్కడ అలాంటి వాళ్ళకందరికి కూడా శ్రమ అంటున్నాడు. అలాంటి వాళ్ళ గురించి ఏమంటున్నా అంటే 4వ వచనం చదవండి. 13. ఇశ్రాయేలీయులారా మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా పాడైన స్థలంలో నక్కను మోసగించే వాళ్ళకి గుట్ట నక్క అంటున్నారు. ఈ నక్క స్వభావం గల వాళ్ళు ఏం చేస్తారు అంటే, మాకు స్పాన్సర్ చేస్తే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, మాకు ఇది చేస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి, 1 సెంట్ భూమి ఇస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి అంటుంటారు. చాలా తప్పు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి దేవాలయం కట్టు. ఒకవేళ నువ్వు కట్టుతుంటే చూసి వాళ్ళంతా వాళ్ళు ఇవ్వాలి, కానీ నువ్వు ఇవ్వమని అడగంలో నువ్వు భిక్ష. నీకే విశ్వాసం లేదు, మరి వేరే వాళ్ళకి ఏం విశ్వాసం బోధిస్తావు? నీకు నిజమైన విశ్వాసం ఉంటే దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరినో ప్రేరేపింపజేసి ఇస్తాడు. అంతేకాని వాళ్ళని నేను కడుతున్నాను కాబట్టి ఇవ్వండి అని అడగకూడదు. అలాగని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినారు, ఆ ఇల్లు బాగా ఇచ్చే ఇల్లు అయితే మళ్ళా వెళ్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం వీళ్ళు ప్లాన్ చేస్తే కూడా ఇవ్వలేదు అనుకుంటారు, లేదా అది కూడా తప్పు. వాళ్ళు ఇస్తారు కదా అని మనం ఆ ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ బాధ్యతగా వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇవ్వకపోయినా నీ పనికి తగిన ఫలితం దేవుడు ఇంకొక నుంచి ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు బాధిస్తా, వద్దు వద్దని చెప్పేసి. మొన్న కూడా చెప్పాను కదా, ఆ బాబా ఇచ్చినాయి మళ్ళీ తిరిగి ఆ బాబాకి 100 ఎన్నికి ఇచ్చేస్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా ఇవ్వాలో దానికి మనకి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేదాన్ని చూసుకొని అదా ఇళ్ళకి వెళ్ళడం కాదు. లేకపోతే ఇంకా ఏదో మనసులో పెట్టుకొని దేవుడు ఇస్తాడు కదా అని మనం ఇవ్వడం కూడా కాదు. రెండు తప్పే. దేవా, ఇది నువ్వు నాకు ఇచ్చింది, నాకు ఇచ్చిన దాంట్లోనే కొంత నీకు ఇస్తున్నాను ప్రభా అంటూ ఇవ్వాలి. ఇది నీది ప్రభా, నీ దాంట్లోనే నేను ఇస్తున్నాను, ఇది నాదేది కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పైన మెరుగు చేసే నక్కలు, ఈ నక్కలతో సాటిగా ఉన్నారు అన్నారు. ఇక మరి పరమ గీతాల్లో ఈ నక్కల గురించి వ్రాయబడింది. మనం చేయవలసిన పని చూడండి, అక్కడ పరమ గీతంలో 2:14-15. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీదలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నా ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకోండి అంటున్నాడు. మరి పట్టుకున్నారా? మనం బాగా మంచిగా బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు అపవాదం చేసిన క్రియ. ఇక్కడ తేజగా ప్రవచన రూపంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఎంత ఇదిగా అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు చెప్పకూడదు, వీళ్ళు చెప్పకూడదు, వీళ్ళే చెప్పాలి అనేది అబద్ధం. దేవుని యొక్క మాట కాదు. దేవుని మాట బాగా జరిగేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క మహిమపరచటువంటి స్థితిని అడ్డుకుంటే దేవుడు అసలు. ఇక్కడ బాగా చెప్తున్నాడు, బాగా పూత పడ్డాయి, మంచిగా వాక్యం చెప్తున్నాడు, మంచిగా ప్రార్థిస్తున్నాడు, మంచిగా పాడుతున్నప్పుడు అపవాది ఏదో ఒకటి చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి? అలాగా చేసే గుంట నక్కలు పట్టుకోవాలి. ఎంత తేలిక మాట్లాడుతున్నాం. మరి పట్టుకుంటున్నాం మనం? గుంట నక్కలు గర్దిస్తున్నామా? గుంట నక్కలతో సరే మరి మాట్లాడుతున్నామా? ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళతో కలిసి వాళ్ళలో లాగానే మనం కూడా గుంటలు తవ్వుతున్నామేమో. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. వాళ్ళు గుంట నక్కలు అన్నారు. తప్పదు.
తప్పు ఎవరి తప్పు ఉంటే వాళ్ళని బాహాటంగా గద్దించే పరంగా మనం ఉండాలి. అందుకనే ఇక్కడ చూస్తే ఈ యొక్క వాళ్ళు గోడలను సరిచేయరంట. మనం నిన్న చూసుకున్నాం నెహెమ్యా యొక్క గ్రంథంలో 3వ అధ్యాయంలో షెల్లూము కుమార్తెలు గోడలను బాగు చేసినారు. బీటలు వారిన గోడలు, పగిలిపోయిన జీవితాన్ని కట్టాలి, తాగుబోతులను సరిచేయాలి, దొంగలను సరిచేయాలి, వ్యభిచారులను సరిచేయాలి, ఇంకా చేతిబడి మానసిక శుద్ధ శక్తిలో ఉన్న వాడిని, దురాత్మ ప్రేతాత్మంతో ఉన్న వాడిని సరి చేయగలగాలి. ఆ యొక్క గోడలకు గచ్చు పూత పూసి మేము బాగా పైపై మెరుగులేసి బాగా కట్టినాము అనడం తప్పు. అది ఇర్మియాలో కూడా ఆ మాట మాట్లాడతారు. ఇర్మియా 5వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యంలో వారిని కాల్చినట్లు ఈ నోటి వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదేను. అదే దేవుని మాట నిజంగా ఉంటే అగ్నిలాగా వెళ్ళి అవుతా తాగుబోతు జీవితాన్ని మార్చాలి, దొంగ జీవితాన్ని మార్చాలి, వ్యభిచారి జీవితం మార్చబడాలి. అది దేవుని మాట అగ్ని వంటిది, మండని మద్దతే శుద్ధి వంటిది కాదా అన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది మరి బాగైనారు నీ యొక్క సేవలో అడుగుతుంది. ఎన్నిసార్లు వాక్యం చెప్పావు కదా, 2 రోజులు సేవలో ఉన్నావు కదా, మరి ఎంతమందిని మార్చావు అంటే మన బతుకుల్లో ఏముంది? మారిన వాళ్ళను, బాగున్న వాళ్ళను రండి రండి అని పిలుస్తారు. తాగుబోతులను బాగు చేయాలని పిలవాలి. భర్త చచ్చిపోయినాడు అన్నట్టుగా అది కాదు. అది ఎలాంటి బోధ అంటే అవివేకపు ప్రవక్తలే, వాళ్ళకు శ్రమ అని ఇక్కడ తేదగా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే పై మెరుగులు, సమాధానం లేకపోయినా సమాధానం అంటారు. అలాగనే వాళ్ళు మేము కడుతున్నామని చెప్తారు, కానీ మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసేది అంటారు. చూసారా, మట్టి గోడ ఎంతకాలం ఉంటుంది? పోతుంది. వర్షం వస్తే దాని బతుకంతా బయటపడుతుంది. 10వ వచనంలో తేటగా రాయబడింది, దాని మీద గచ్చు పూత పూసేదరు ఇందువలనే పూయించిన వారితో నీవిట్లను వర్షము ప్రవాహంగా కురియును, గొప్ప వడగండ్లును పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. అలాంటి వాళ్ళు స్థిరంగా ఉండలే. పైపై మెరుగుల్లో బాగు చేయడం, పైపైన గాయాలు మాన్పడం కాదు, అంతరంగంలో ఉన్న పాపాన్ని బయటికి రాగల శక్తివంతమైంది ఈ వాక్కు. ఇది రెండంచెల కథనం. అందుకని అలాంటి వాక్కులను మనము దేవునికి విరోధమైన వాళ్ళకు తెలియచేసి వాళ్ళ బ్రతుకులు సరిచేయాలి. ఇక్కడ సౌలు స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట విని దేవునికి విరోధంగా అభిషిక్తుడైన దావీదును చంపాలనుకున్నాడు. తద్వారా తానే చచ్చాడు. అలాంటి పరిస్థితుల నుంచి మనం విడుదల పొందే వారంగా మనం ఉండాం. తర్వాత మొదటి కొరింథీ 14 ఇప్పుడు చదవగా విన్నాం కదా, అలాగనే మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. తన సహోదరుల కంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే, బలం ఏమా ఘనము పొందిన వాడేను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. వాళ్ళ తల్లి ఏం పెట్టిందంట పేరు? అందరూ ఎక్కడ ఏం పెట్టింది? చెప్తారా? ఎబ్బేజు అంటే దానికి అర్థం ఏంటి? వేదన. అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వేదన వేదన వేదన. మీరు కూడా మీ పిల్లలు అనవసరంగా తిట్టొద్దండి. తల్లి నోటి నుంచి ఏ మాట వస్తుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ పిల్లలను చాలా మంది పిల్లలు ఇట్లా తోతుంటే బండ బుద్ధులు తిట్టారు. చిన్నప్పుడు ఎప్పుడైతే మీ పిల్లలు బండ బుద్ధులు తిట్టారో సేమ్ అలాగనే వాళ్ళు తయారవుతున్నారు. ఇక్కడ ఈ తల్లి మనకి ఏడుపు కొట్టు పుత్రుడు అని పెట్టింది. నువ్వు అదే ఏడుపు కొట్టోడు ఇలా అన్నాడు. నాకు చాలా బాధ కలుగు చేసినావు అనేది తల్లి పాపం. అలాగనే ఎబ్బేజు యొక్క బ్రతుకంతా ఏడిపి అయిపోయింది. అమ్మ ఎందుకు పెట్టిందో ఈ పేరు ఏడిపి అయిపోయింది. చాలా మంది పిల్లలు ఆ పేరులోని అర్థం తెలియక నాకెందుకు ఈ పేరు అంటుంటాను. పేరు దేవునికి మహిమకరంగా పెట్టాలి. మనం మనిష్టానుసారమైన పేరు పెట్టడం. అక్కడ బెనోని అనేది అనుకూలం, కానీ తర్వాత యాకోబు మంచిగా బెన్యామిన్ వెంటనే చేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖ పుత్రు నుంచి సహాయకు కుమారుడిగా చేశారు. అందుకే బెన్యామిను దూరం నుంచి పౌరులు ఎన్నిక చేసుకున్నారు. ఈ యొక్క రాత్రి కాల్సిందో మీరు మీ పిల్లలను మంచిగా దీవించండి.
మీ పిల్లలు నోట్తో ఏమంటారో అవే జరుగుతుంది అనొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేస్తే తప్పును ఖండించాలి, గద్దించాలి, అంతే. వేరే మాట దుర్భాష మాట్లాడు. తప్పు చేశారు, అరే తప్పు చేయొద్దురా, దేవుని ఉగ్రతకు గురి కావద్దు, ఇలాగ మాట్లాడు. దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండు, వాక్యం నేర్చుకో, మంచిగా ఉండు నువ్వు అని మంచిగా చెప్పండి. ఇక్కడ ఆమె చెప్పింది 7 కోట్లు బ్రతికి అయిపోయి ఎబ్బేజు బాధతో దేవుని దగ్గరికి వచ్చి అందరు నన్ను ధృవీకరించారు దేవాని ఏడుపుతో అంటున్నాడు. ఒకటి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు. చెప్పండి, మళ్ళీ చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేది. ఘనత ఇచ్చినాడు దేవుడు. కారణం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టున్నాడు. మా తల్లి ఎందుకు ఇలాగ చేసింది దేవా, నన్ను నువ్వన్నా ఆస్వాదించినాడు. మా తల్లి నన్ను అర్థం చేసుకోలేదు, మా తల్లి నన్ను అర్థం చేసుకోలేదు. దేవా నువ్వు నన్ను పుట్టించిన వాడు కదా, గర్భఫలం ఏమవచ్చు బహుమానం అన్నావు కదా, నేను నీ బహుమానం ఎంత వివేదిగా ఉండాలి తయారు చేయవా అంటే దేవుడు ఘనతనిచ్చాడు. ఎబ్బేజు ఏడుపు కొట్టని తల్లి చెప్పింది, కానీ దేవుడు నిజమైన తల్లి ఆయన. అందుకనే మనం ఏషియా 66:13 ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను నిన్ను చూడు నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటాడు. నీ తల్లిని మర్చిపోతుంది, నీ తల్లిని ఏమేమి పట్టించుకోదు. నేను ఇలాగనే మాట్లాడతాను నీ తల్లి, కానీ నువ్వు దేవుని అరచేతిలో ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని సన్నిధిలో. అందుకే పదే మీరు దేవుని సన్నిధికి రండి 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 అని చెప్పారు. ప్రతిరోజు అన్ని దినము నా గడప ఎదురు నా ద్వార బంధలేదు నా ఉపదేశం వినేవారు ధన్యులని రాయబడి. ఇక్కడ ఎబ్బేజు ఒకటి దేవుని సన్నిధిలో తన గోడంతా చెప్పుకున్నాడు. దేవుడు ఆయనను గణపరిచినాడు ఎబ్బేజు. తర్వాత వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇశ్రాయేలులో దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఇక్కడ రెండవది ఏమంటున్నాడు, ఆశీర్వాదం కోరుకున్నాడు. నా తల్లి నన్ను ఆశీర్వదించలేదు. అక్కడ మనం చూస్తే యాకోబు వాళ్ళ తండ్రి ఆశీర్వదించినాడు, కానీ ఆ ఆశీర్వాదాలు ఎందుకు అవి అక్రమమైన విధానం. నిజంగా ఆశీర్వదిస్తే యాకోబు ఎక్కడ ఆశించాడు అక్కడ బ్లెస్సేడే, బట్ కానీ అవి అక్రమైన విధానంలో పొందుకున్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదం ఒక్కడి కూడా ఒక్కడు. మళ్ళా దేవాన్ని ఆశీర్వదించాలి. ఇక్కడ ఎబ్బేజు దేవాన్ని నమస్కరించి అక్స వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు దీవెన ఇవ్వరా అని. తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు అది కావాలి ఇది కావాలని పిక్కు తినడం కాదు. అమ్మ నా కోసం ప్రాణం చేయి, నన్ను దీవించమ్మా అనండి మీరు. ఇక్కడ ఎబ్బేజు ఏమంటున్నాడంటే, ఎంత చక్కగా దైవాన్ని ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరిచి అన్నాడు. నేను కూడా అదే చేస్తా. ప్రభా ఇరుకొని కూర్చున్నప్పుడంతా విశాలపరచు ప్రభా, సరిహద్దులను విశాలపరుస్తాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ పట్టుకున్నప్పుడు పైన పెద్ద హాల్, అక్కడికంటే పెద్ద హాల్ పైన అక్కడ పట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళా ఇంత శ్రేష్టమైన ఇచ్చాడు. ఇది దేవుడు విశాలపరిచింది కాదా, మనం దేవుని దగ్గర అడగాలి, మనుషులం కాదు. మేము ఇది కడుతున్నాం అది కడుతున్నాం, తీసుకురాండి ఆఫరింగ్స్, మీకు దేవుడు దీవిస్తాడు, మీరు కానుకలు ఇస్తే మీకు పిల్లలు పుడతారు, కానుకలు ఇస్తే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, కానుకలు ఇస్తే మీకు ఉద్యోగం వస్తుంది. ఆ బోధలు తప్పుడు బోధలు. దేవుడు కష్టార్జితం ఆశీర్వదిస్తే ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ కోసం కాదు, కాకపోతే మనం దేవుడు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి, అది మన బాధ్యత. అది బాధ్యతగా మనం దేవుని సేవ కోసమే ఇవ్వడం మన బాధ్యత, అంతేగాని దానికోసం దీనికోసం కాదు. ఎంత చక్కగా ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, అన్నిటి ప్రార్థన చేశాడు, ఆశీర్వదించమన్నాడు, సరిహద్దులు విశాలపరచుదేవా అన్నాడు. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు ప్రభా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభా. ఎంతో మంది చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను అంతా నా చెయ్యి కాదు, దేవుని కరుణా హస్తం, దక్షిణ హస్తం, కనికరం గల హస్తం, గాయపడిన హస్తం, పరిశుద్ధ బాహువు మీకు తోడుగా ఉంటారు. అది చేసినప్పుడు దేవుడు అనేకులకు తోడుగా ఉన్నాం. కరుణాహస్తం, ఆయన కరుణాహస్తం తోడుగా ఉండి ఎంతమందిని యాక్సిడెంట్ నుంచి కాపాడాడు. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కోసం, అలాగనే ఎన్నో విధాల్లో ఆటుపోట్ల మధ్య దేవుడు కాపాడిన దేవుడు కాపాడు. ఆయన చేతులలో ఎత్తుకొని తన పిల్లలను మరి నడిపించినటువంటి దేవుడు. ఆపరేషన్ థియేటర్లో దేవుడు తన చేతులతో వాళ్ళని ఆపరేషన్ సక్సెస్ చేసిన దేవుడు మన దేవుడు. ఆయన చేతులకు మనం అప్పగించుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి అంటాడు, నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంది. నెహెమ్యా కూడా దేవుడి కరుణాహస్తం తోడుగా ఉంది కాబట్టి నేను కట్టగలిగితే అంటాను. నెహెమ్యా 4లో
ఒకవైపు గోడ కడుతున్నాడు, ఇంకొక వైపు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు నెహెమ్యా. ఎంత ఇది చూడండి, ఎంత ఆసక్తి దేవుని యొక్క మందిరం పట్ల. అక్కడ నెహెమ్యా కుమార్తె కూడా మందిరం కట్టబడాలని ఎంత ఆసక్తి. పడిపోయిన గోడలు బీటలు వాటిని బాగు చేస్తారు. మరి నీటిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసంలో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధత వారిని సరిదిద్దాలి. మన బాధ్యత. గద్దించు, వాళ్ళు ఒప్పుకోరు. దేవుని సంగ ప్రార్థన చేసి రోజు వాక్యంతో గద్దించు. నీకు నిజమైన ప్రవర్తన అంటే నువ్వు ఇలా చేస్తావని చెప్పండి. నిజమైన ప్రవర్తన కాల వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు, అది చెప్పండి. నువ్వు ఇలా లేవు కాబట్టి నీ ప్రవర్తన సంథింగ్ రాంగ్ అని చెప్పాలి. అది ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. మన వాళ్ళు ఎవరు బీజలు మారి ఉన్నాయో, ఎవరి గుండె కదిలిపోయిందో, ఎవరి పాపంలో పడిపోయినారో, ఎవరి జిగడగల ఊపిలో ఉన్నారో తెలిసినప్పుడు వాళ్ళ కోసమే వాళ్ళని గర్జించాలి, హెచ్చరించాలి, ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా సరిదిద్దే భాగంగా. అది నిజమైన దేవుని పిల్లల యొక్క లక్షణం, ఆత్మ సంబంధుల యొక్క లక్షణం. అందుకని ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఇలా వీళ్ళు చేయటం లేదు కాబట్టి, కేవలం గచ్చుకుతా కూస్తున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు వీళ్ళని కనిపిస్తున్నాడు. అక్కడ ఇర్మియా అయితే ఆత్మలో హత్తులైన వారి కోసం అన్నిటి ఊటగా ఉండాలి ప్రభా. రోజు నేను కన్నీరు కాస్తాను. ఇల్లు లేదని, ఉద్యోగం లేదని, పిల్లలు లేదని, పెళ్లి కాలేదని ఏడ్చడం కాదు. మన ఇంట్లో ఆత్మలు పడిపోయినాయి. ఒకప్పుడు నా ఆత్మీయ స్థితి లేదు, అందుకోసం వెళ్ళాలి. ఇక్కడ ఇర్మియా తనకు పెళ్లి కాలేదనో, తన వాడు దూరంగా ఉన్నారనో, ఒంటరిగా ఉన్నారనో ఏడవలేదు. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నారు, ఇప్పుడు పడిపోయినారు. దేవా ఏడుస్తున్నారు, కన్నీళ్ళ ఉండగా ఉన్నారన్న రోజు. మళ్ళీ ఏమంటాడు అంటే 9వ అధ్యాయం 17వ వచనంలో, నాలాగా కన్నీరు కాల్చే వాళ్ళతో మీరు కూడా మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పండి, పిలువనంపండి వాళ్ళని. తెలివి గల స్త్రీలను, కన్నీరు కాల్చేటటువంటి స్త్రీలను, యుక్తి గల స్త్రీలను పిలువనంపి వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చేయండి. చదవండి, కండక్ట్ చేయండి. 9వ అధ్యాయం ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనం చేయ స్త్రీలను కనుగొనండి. చూడండి, రోదన చేసిన కనుగోవాలంట. దేనికోసం రోదన చేసే వాళ్ళు అంటే ఆత్మల భారం కలిగి, ఆత్మల వేదనతో. అది అక్కడ రోదన చేస్తున్న కనుక. అంతేగాని వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టారని నేర్చుకుంటా మైకులు పడేసి వాళ్ళు కాదు, వాళ్ళు దేవుని సేవకులు కాదు. వాళ్ళు ఆత్మల కోసమే రోదన చేసేవాళ్ళంట. వారిని పిలువనప్పుడు తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్టుగా, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. త్వరపడి పిల్లలు పడిపోయారు ఆత్మీయంగా. అందుకే నేను ఎక్కువ చేసి చెప్తున్నా కదా, మా ఉపాధ్యాయుల కోసం, మా కుటుంబం కోసం కంటే విద్యార్థులు, దేవుడు నాకు ఇచ్చిన విద్యార్థులు. ఈ రోజు ఇలాగా మేము పెన్షన్ తీసుకుంటున్నామంటే వాళ్ళకి విద్య నేర్పించినందుకే. దేవా ఆ విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పడం లేదు, కానీ బాధ్యత. వాళ్ళు పడిపోకూడదు దేవా. ఒకవేళ పడిపోయితే వాళ్ళు నువ్వే దేవుడు. నాకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారు. వాళ్ళు ఎలాగనే మీ ప్రేమను తెలుసుకొని నీ దగ్గరికి రావాలని చెప్తాను. కానీ ఏదో ఒక విధానంలో వాళ్ళతో దేవుడు మాట్లాడితే నాకు ఎప్పుడో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు పంపిస్తారని చెప్తాను. నేను మంచిగా ఉన్నాను మేడం, ఇలాగ మంచిగా ఉన్నాం, ఇలాగ ఉన్నాం పొజిషన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కూడా మీ పిల్లల కోసం, మీ బంధువులు రక్షణ దగ్గర ఎవరు రక్షణలో లేరు, వాళ్ళ కోసం ముఖ్యంగా ప్రాణం చేయండి. మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. అలాగే వాక్యాలు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు వాక్యాలు. మీ పిల్లలు ఏడుస్తున్నారా, గట్టిగా వాక్యాలు చెప్పండి, గట్టిగా వాక్యాలు చెప్పండి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళకు వాళ్ళ ఏడుపు కంటే ఎక్కువ నీ వాక్యం ఉండాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నోరు తీసుకుంటారు. కావాల్సి చూడండి. ఎప్పుడైతే ఏడుస్తున్నారంటే వాళ్ళ వాక్యం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా మంది అలాగనే పిల్లలకు దేవుడు స్వస్థపరిచారు. ఒకసారి సువార్త 3-4 రోజుల నుంచి వాళ్ళ కొడుకు ఒకటే ఏడుస్తాడు. ఇంకా ఒకటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, ఒకసారి నేను లిఫ్ట్ చేస్తాను. అప్పుడు టైం ఎంతో అయింది, 2 ఏమైంది. సరే రండమ్మా అని చెప్తున్నాను. వచ్చింది ఆ 2 గేట్ దగ్గర నుంచి వాడి కేకులు నాకు వెళ్ళిపోవాలి. వెంటనే సువార్త ఏం కాదని ప్రేర్ చేసి, నువ్వు వాడు ఎంత ఏడిస్తే అంత గట్టిగా నువ్వు వాక్యం చెప్ప గట్టిగా అన్నా. ఒక్కసారి చెప్పింది అంతే. సాయంత్రము 5 వరకు 2కి వచ్చింది, 5 వరకు పడుతున్నారు. 6 అయిందో తెలియదు. తల్లి కూర్చుంది స్వార్థ వాళ్ళ చాలా నెమ్మదిగా వెళ్ళిపోయినాడు. తర్వాత ఇక్కడ సాక్షులుగా వెళ్ళిపోయింది.
ఇంకా ఇలాగ చాలా మంది పిల్లలు ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్కులో శక్తి ఉంది. మీ పిల్లలు అల్లరి చేసినప్పుడు వాక్యం చెప్పాలి, మీ ఇంట్లో గొడవ వచ్చేటప్పుడు వాక్యం చెప్పాలి. దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు వాక్యం చెప్పినా కూడా తిరుగుబాటు చేస్తున్నారా, దేవుడికి అప్పగించండి. శ్రమ వాళ్ళు దేవుని మాటకు తిరుగుబాటు విరోధంగా చేస్తే శ్రమ. ఇక్కడ అదే ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధంగా ప్రవచించమంటే వాళ్ళు దేవుడికి విరోధంగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి విరోధం అయిపోయినాడు. నేను మీకు విరోధిని పగవాడని కూడా ఉంది, ఇదే అధ్యాయంలో మీరు చదవండి. వాళ్ళకి నేను పగవాడైనానని కూడా రాయబడింది. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ప్రేమకు పాత్రమైదాం. దేవుడు లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించున్నాక ఆమె చివరి ప్రార్థన. మన మధ్య ఉన్న సంతోషం నా ప్రార్థన. ఇచ్చిన శ్రేష్ఠమైన సమయంలో మీకు అనేకమైన స్తోత్రాలు, మీకు లెక్కలను కోట్లాడుకుంటున్నాను. స్థుతులు స్తోత్రాలు. మీరు చేసే ప్రతి పనులను కృప మీ దీవులకు నీకు అనేకమైన స్తోత్రాలు స్తోత్రాలు. ఇక్కడ జరిగే ఆరాధన కృప మీ దీవులతో దాన్ని బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇచ్చిన ఆత్మీయతలను బట్టి నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు. ఏ వాక్యం ఎంత పడబోతుంది మాకు కూడా మనస్సు గ్రహించ మనస్సు మన దర్శనం తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం. ఆర్థిక తండ్రి ఎంతమంది బిడ్డలు చిన్న బిడ్డలు జ్వరాలతో బాధపడుతున్నారు తండ్రి. పెద్ద జ్వరం నుండి విడిపించమడుతున్నారు తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. నేను ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించబడుతున్నాను తండ్రి నీకు స్తోత్రం. ఏ బిడ్డని సందిగ్ధపడుతున్న తండ్రి ప్రతి సమక్షం తీర్చే దేవా నీకు స్తోత్రం నీకే స్తోత్రం. కానీ మినిస్ట్రీని బట్టి నీకే స్తోత్రం నీకే స్తోత్రం. నేను విస్తరింపచేయబడుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం. కానీ మినిస్ట్రీని బట్టి నీకే స్తోత్రం నీకే స్తోత్రం. నేను విస్తరింపచేయబడుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం. నేను నువ్వు చేసిన మేలులకు పకారులకు నేను ఏమి ఇచ్చిన మేము చెల్లించలేదు తండ్రి, ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోలేదు తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం. వాతావరణం అంతని సాధన మార్చుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నీకే స్తోత్రం. నేను వేసిన పైరులనైనా తదంతరగా ప్రతి ఒక్క పైరకు అనుగ్రహించబడుతున్న తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం. ఈ రాత్రి కదా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తాను. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.